పరిధిలో ఉన్న సీట్లన్నీ కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని. కానీ అధిష్టానం అట్లా కాకుండా ఆ శిరీష్ రాజు వీళ్ళు జంజాల శంకర్ వీళ్ళందరి కారణంగా కొంతమందికి సంబంధించి మేము డైరెక్ట్గా ఇస్తామని చెప్పారనమాట పేర్లు. వీళ్ళు ఇచ్చినవి కూడా తీసి పక్కన పెట్టేసేసి, సరే కాందారి హోటల్ ఇప్పుడు మురళీ ఫార్చ్యూన్ ఉంది కదా, అది కాందారి హోటల్. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, పరిశీలకులు అందరూ కూడా. వెళ్ళింది బీఫారాలన్నీ తీసుకునేసి తాళం వేసి పడేసింది వాళ్ళని. అందులో నుంచి బయటికి రావడానికి లేదు, వాళ్ళు ఫోన్లు కట్. ఆ బీఫారాలు ఆవిడ ఇచ్చేసింది. ఆవిడ నియోజకవర్గానే కాకుండా పక్క నియోజకవర్గాలే కూడా ఆవిడే పంచేసింది, పంచిపడేసింది అన్ని. ఎవరు వచ్చి దండం పెడితే వాళ్ళకి ఇచ్చేసింది పక్క నియోజకవర్గాలు. ఈవెన్ నమ్ముకున్న వాళ్ళకి ఈవిడ ఇచ్చుకుంది. చివరికి ఎంత టాక్టికల్ గా వ్యవహరించిందంటే, అంటే కొట్టలేదు తిట్ల, మీరేంటి ఎంత అహంకారంతో ప్రవర్తిస్తున్నారా, ఢిల్లీ నుంచి వస్తాను కొమ్ములు మొలిచినాయి అన్నది ఆవిడ. ఇది అవి తీసేసుకుని ఆ తర్వాత ఏం చేసింది, నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయిపోయాక ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు కదా, అప్పుడు వదిలిపెట్టింది వాళ్ళు. ఏం చేయాలి వాళ్ళు? వాడు ఇంకేం చేయగలుగుతారు ఎవరైనా? చివరికి వీళ్ళు మా కాంగ్రెస్ అభ్యర్థులు కాదని ప్రకటించి హస్తం గుర్తుకు వ్యతిరేకంగా ఓటేయమని కాంగ్రెస్ పార్టీ ప్రతి